హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర స్టడీ సెంటర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హిస్టరీ మనం ఏ విధంగా చదవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. నాట్ ఓన్లీ హిస్టరీ, ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మనకి ఆది మానవుల గురించి కానీ, తర్వాత వాళ్ళు వాడే పరికరాల గురించి కానీ నాగరికతలు ఉంటాయి. తర్వాత శాతవాహనులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, కుషానులు, తర్వాత మొఘల్ సామ్రాజ్యం, ఇట్లా అన్ని సామ్రాజ్యాల గురించి, తర్వాత ప్రపంచ యుద్ధాల గురించి ఉంటుంది కదా, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర మనం సేకరించి చదువుకుంటే గనక, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గనక మనం చదివినట్లయితే మనకు ఎక్కువగా గుర్తుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చేసే పని, మనం చదివిన టాపిక్ని రివైజ్ చేసిన తర్వాత మనం మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ బిట్స్ చేయగలగాలి. అలా చేసినప్పుడు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిలబస్ కాపీ. మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మన దగ్గర సిలబస్ షీట్ అనేది ఉండాలి. సిలబస్ షీట్ని దగ్గర పెట్టుకొని సిలబస్లో ఏమేమి ఇచ్చాడు, మనం ఏమేమి చదవాలి అని ఒక్కొక్క టార్గెట్ని కనుక పెట్టుకొని మనం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే సిలబస్ కంప్లీట్ అయ్యి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత మనం సిలబస్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నాగరికతల నుంచి ఖచ్చితంగా డిఎస్సికి కానీ, టెట్కి కానీ, గ్రూప్స్కి కానీ ఇందులో అయినా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్ అయిన నాగరికతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ నాగరికత అంటే ఏంటంటే సమాజంపై సాంకేతిక ప్రభావాన్ని మనం నాగరికత అనడం జరుగుతుంది. అనేక సమాజాల కలయికను మనం నాగరికత అని అంటాం. నాగరికత అంటే సంకుచితమైనది కాదు, చాలా పెద్దది, విస్తృతమైంది. నాగరికతలను రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. అవి కంచు, కాంస్య యుగము నాగరికతలు, రెండవది ఇనుపయుగ నాగరికతలు అన్నమాట. అందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి మనకు. మెసోపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, గ్రీకు నాగరికత, సింధులోయ నాగరికత. నెక్స్ట్ ఇనుపయుగ నాగరికతల్లో చైనా నాగరికత, పర్షియా నాగరికత, గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత, ఆర్య నాగరికత. ఈ నాగరికతలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాగరికతలు ఏర్పడడం ప్రధానంగా నది లోయల దగ్గర ఏర్పడడం జరుగుతుంది. నదుల దగ్గర ఎందుకంటే నాగరికతలు ఏర్పడడానికి ముఖ్య కారణం అంటే మనకు డైలీ లైఫ్ ఎక్కువ నీరుతోటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వ్యాపారం చేయడానికి నీరు, వాళ్ళ అవసరానికి నీరు, వ్యవసాయం చేయడానికి నీరు అనేది ప్రధానమైన కారణమైంది కాబట్టి నదుల దగ్గర నాగరికతలు అనేటివి ఏర్పడడం జరిగింది. అందులో ఫస్ట్ టాపిక్ అయినటువంటి మనం మెసోపొటేమియా నాగరికతను గురించి తెలుసుకుందాము. ఇంకొకటి ఏంటంటే మనకి హిస్టరీలో 3 or 4 మార్క్స్ రావడం జరుగుతుంది. మనకు డిఎస్సి, ఎస్జిటిలో కానీ తీసుకున్నట్టయితే ఆ టాపిక్స్ని మనం ఖచ్చితంగా కవర్ చేయాలి. మెసోపొటేమియా నాగరికత గురించి షార్ట్స్లో కూడా నేను మీకు చెప్పాను. మెసోపొటేమియా నాగరికత అనేది యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల మధ్య ఏర్పడిందని నేను చెప్పాను మీకు మెసోపొటేమియా నాగరికత గురించి. అండ్ ఈజిప్ట్ నైల్ నది ఆధారంగా ఏర్పడుతుంది. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ మెసోపొటేమియా నాగరికత గురించి మనం తెలుసుకుందాం. ఈ మెసోపొటేమియా నాగరికత టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల ఆధారంగా ఏర్పడుతుంది. మన ప్రపంచంలో మొట్టమొదట ఏర్పడిన నాగరికత మెసోపొటేమియా నాగరికత. ఇందులో భాగాలు సుమేరియా, అకేడియా, బాబిలోనియా అనే భాగాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ దేవాలయాలు జిగ్గురాత్, స్వర్ణ పథకం అని పిలుస్తారు. ఇక్కడ చంద్రుని దేవాలయం ఉంది. వీళ్ళ ప్రధాన దైవం వచ్చేసి మనకు సూర్యుడు. దేవాలయంలో ప్రభువు లేదా పురోహితుడు ఉంటారు. ఆ కాలంలో వీళ్ళను పటేషి అని పిలిచేవారు. మరి ఇక్కడ లిపి క్యూనిఫారం లిపి. మానవుని చావుని సూర్యుని ఉదయాస్తమాలతో వీళ్ళు పోల్చడం జరిగింది. మానవుని యొక్క చావుని వీళ్ళు సూర్యుని యొక్క ఉదయాస్తమాలతో పోల్చారు. అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈజిప్ట్ నాగరికత. ఇది నైలు నది ఆధారంగా ఏర్పడింది. ప్రధాన దైవం సూర్యుడు. పిరమిడ్లు, ఈజిప్ట్ అనగానే పిరమిడ్లు క్షేత్రగణితపు కొలతలతో ఒకే రాయితో నిర్మించేవారు. క్యాలెండర్ గురించి చెప్పారు. వీళ్ళ ఈజిప్ట్ లిపి ఏంటి అంటే హోరియోగ్రాఫిక్ లిపి అండి. డియర్ టీచర్స్ అండ్ ఆస్పిరెంట్స్, మీకు నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అనేది కింద కామెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ కనుక అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.